హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. పైథాన్ ఈజ్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం హై లెవెల్ అంటే ఏం లేదు. మనకి ఇప్పుడు పైథాన్ వచ్చేసరికి మనము డైలీ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎట్లా రాస్తామో అదే టైప్లో మనకి పైథాన్ కోడ్ అనేది రాయవచ్చు. మనము ఇంకోటి ఉంటుంది, మనకి ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అది వచ్చేసరికి కాంప్లెక్స్ ఉంటుంది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి మీరు చూడవచ్చు, ఇది పైథాన్ అనేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ మనం హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి జస్ట్ మన హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. అదే ఎగ్జాంపుల్ మనము సి లాంగ్వేజ్ చూసుకుంటే మనకి హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఈ ఫోర్ టు 5 లైన్స్ కోడ్ అనేది మనము రాయాల్సి ఉంటుంది. అందుకే పైథాన్ అనేది హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంటారు. ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పైథాన్లో వచ్చేసరికి మనము 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం. ఇక్కడ మనము ప్రింట్ స్పెల్లింగ్ అనేది తప్పు రాసినాం. ఇక్కడ మనకి ఎర్రర్ ఏంటంటే మనకి సెకండ్ లైన్లో ఎర్రర్ ఉంది, నేమ్ ఆఫ్ ప్రింట్ రాంగ్ ఉంది అని చూపిస్తుంది. అదే మనము ఇక్కడ సి లాంగ్వేజ్లో ఏమైనా మిస్టేక్ చేసినాం అనుకో, అది అలా చూపించదు, మనకి ఎంటైర్ కోడ్ ఎర్రర్ అని చూపిస్తుంది. మనము ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ లైన్ కోడ్ ఉంటుంది, దాంట్లో మనము ఏ లైన్లో ఎర్రర్ ఉందని వెతుక్కొని అది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ వచ్చేసరికి గిడో వ్యాన్ రోల్సమ్ అనే వ్యక్తి డెవలప్ చేసిండు. ఇతను ఏంటంటే 1980 నుంచి పైథాన్ని స్టార్ట్ చేసిండు. అది వచ్చేసరికి మనకు అఫీషియల్గా 1991లో ఎగ్జిక్యూట్ అయింది, అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనము ఫ్యూచర్స్, కీవర్డ్స్ అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.